హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్లోనే ఉంది. నిన్న ఈవినింగ్ 7 గంటల నుంచి కొంచెం డౌన్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఒక డాటా, ఎకనామికల్ ఇన్ఫ్లేషన్ డాటా వచ్చింది. అది చాలా వీక్గా ఉంది. దాని గురించి ఒక రిపోర్ట్ ఉంది, అది చదువుతాను, మీరు వినండి. ఎందుకు ఇట్లా అవ్వాల్సి వచ్చింది అనే దానికి ఒక రీజన్ ఉంది, అది ఇప్పుడు చెప్తాను, చూడండి. A bad week for crypto. There wasn't a lot of good news for cryptocurrency this week. Hotter than expected inflation reported earlier this week caused an increase in interest rates and a drop in tech and growth stocks. ఇది ఏమంటున్నారంటే ఇన్ఫ్లేషన్ డాటా వచ్చిన దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ ఏ అయితే తగ్గిస్తానన్నారో జూన్ నుంచి అది పోస్ట్పోన్మెంట్ అయ్యింది. మోస్ట్ ప్రాబబుల్లీ నవంబర్ డిసెంబర్లో 2 రేట్ కట్స్ ఉంటాయంటున్నారు. కనుక నిన్న అన్ని మార్కెట్లు కొంచెం డౌన్ అయినాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా, నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ బాగా డౌన్ అయినాయి, క్రాష్ అయినాయి. సో మన క్రిప్టో కరెన్సీ మీద కూడా ప్రెషర్ పడింది. ఇప్పుడు కొంచెం తేరుకుంటుంది. ఇవాళ ఈవినింగ్ కొంచెం రికవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి నిన్న ఈవినింగ్ చూస్తే, ఈ న్యూస్ రాకముందు చూస్తే $67,000 టచ్ చేసింది హై. లో వచ్చి $63,000 లో టచ్ చేసింది. సో బాగా క్రాష్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోలే మార్కెట్. ఊరికే ఒక $4,000-5,000 మాత్రమే బిట్ కాయిన్ తగ్గింది. ఆటోమేటిక్గా దాంతో మిగతా కాయిన్స్ మీద కూడా, ఆల్ట్ కాయిన్స్ అన్నిటి మీద ప్రెషర్ పడింది, మెమీ కాయిన్స్ మీద కూడా ప్రెషర్ పడింది. దీనికి ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక బయింగ్ అడ్వాంటేజ్ గా తీసుకుని, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, ఏప్రిల్ 30వ తారీఖున హాంకాంగ్ లో లిస్ట్ అవుతుంది కనుక ఖచ్చితంగా బిట్ కాయిన్ లో పంప్ అనేది వస్తుంది. బిట్ కాయిన్, ఎథీరియం రెండిట్లోనూ మంచి పంప్ వస్తుంది కనుక మార్కెట్ మంచి మూవ్మెంట్ వస్తుంది. కనుక ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకుని మంచి మెమీ కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్, మన స్టేబుల్ కాయిన్స్ చూసుకుని బై చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక షిబా కాయిన్ లో ఇంపార్టెంట్ అయిన న్యూస్లు ఉన్నాయి, మంచి న్యూస్లు ఉన్నాయి. ప్రతి షిబా కాయిన్ హోల్డరు, ఇంకా ఫ్యూచర్ లో కొనాలనుకునే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. అదేంటంటే ఇప్పుడు మీకు చదివిస్తాను, మీరే చూడండి, నేను వివరాలు చెప్తాను మీకు. అది ఇంటిగ్రేటింగ్లీ the Shiba crypto community has witnessed the destruction of a staggering 410 trillion SHIB to date, primarily attributed to the meme coins burn mechanism. వీళ్ళు ఏమంటున్నారంటే దగ్గరగా ఇప్పటి వరకు 410 కాయిన్స్ ని బర్న్ చేశామంటున్నారు. డెట్ బ్యాలెన్స్ లో పంపించారు. అది ఎథీరియం లేయర్ 1, షిబేరియం లేయర్ 2 వీటితో ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న లేయర్ 3. ఇప్పుడు మనకు సర్క్యులేషన్ లో ఉన్న కాయిన్స్ చూస్తే ప్రీవియస్ గా 589 ట్రిలియన్ కాయిన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నది 582 కాయిన్స్ ఉన్నాయంటున్నారు. ఇది ఒక మంచి విషయం, ప్రతి షిబా హోల్డర్ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది అంటున్నారు బర్నింగ్ జరగట్లేదు, ఏం జరగట్లేదు, ఇదంతా మోసం అని అంటున్నారు. కనుక వాళ్ళు తెలుసుకోవాలి బర్నింగ్ ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు పట్టుకొచ్చాను. నెక్స్ట్ వీలుంటే నాకు వీలు పడితే క్లిప్ పెడతాను, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లిప్ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన షిబా గురించి. షిబాలో వేల్ grabs 237.6 billion SHIB tokens. ఒక పెద్ద వేల్ అమెరికాలో ఎవరో ఆయన
The transaction was made from an anonymous wallet. That may indication purchase 237 బిలియన్ కాయిన్స్ బై చేశారంటే చూడండి, వాళ్ళు ఏదో చెయ్యాలనే జరుగుతుందనే ఇప్పుడు సిబేరియన్ లేయర్ 3 కూడా లాంచ్ అవబోతుంది కనుక వాళ్ళకి సంగతులన్నీ తెలుసు, బర్నింగ్ ఎలా జరుగుతుందో అన్నీ తెలుసు వాళ్ళకి, కనుక ఇంత బయింగ్ జరుగుతుంది. ఇది ఒక న్యూస్. ఇంకో ఇంపార్టెంట్ అయిన న్యూస్ చెప్తాను. సితోషి కుసుమా ఆయన ఫౌండర్, మన షిబా ఫౌండరు, ఆయన ఎక్స్ప్లెయిన్స్ హిస్ రీసెంట్ మిస్టీరియస్ ట్రావెల్స్. ఆయన రీసెంట్ గా ఒక 4-5 కంట్రీలు తిరిగాడు. అది ఏంటనేది మేము వివరంగా చెప్తాను. ఇన్ ఎన్ రీసెంట్ పబ్లిష్డ్ ట్వీట్, ద షిప్ ప్రాజెక్ట్ లీడ్ known under the alias Satoshi Kusuma suddenly shared the reasons why he has changed his locations to many times earlier this year. ఈ ఇయర్ లో ఆయన చాలా తిరిగాడు. అది దేనికి తిరిగాడంటే సిబేరియన్ లేయర్ 3ని డెవలప్ చేయడం కోసం వాళ్ళకి ఫండ్స్ అవసరం. ప్రస్తుతం ఇప్పటి వరకు ఆయన తిరిగి కొన్ని కంపెనీస్లో జపాను, అమెరికా, పికోసో ఇవన్నీ కూడా కంట్రీస్ కొన్ని తిరిగి అక్కడ నుంచి దగ్గరగా $12 మిలియన్ కలెక్ట్ చేశాడు. వాళ్ళకి ఖర్చు అయ్యేది $200 మిలియన్ ఖర్చు అవుతుందంట. అందుకని ఆయన తిరుగుతూ మొత్తం ఈ మొత్తం కలెక్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఇది కూడా మంచి న్యూసే. వాళ్ళ టార్గెట్ $200 మిలియన్ కలెక్ట్ చేయాలి, సిబేరియం లేయర్ 3ని రెడీ చేయడానికి అన్నది వాళ్ళ ప్లాన్. ఇదో మంచి న్యూస్ మన షిబా కాయిన్కి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఆయన ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాడంటే జపాన్, హాంకాంగ్, పోర్టోరికో అండ్ సెవరల్ సిటీస్ ఇన్ ది యుఎస్. ఇవన్నీ తిరిగాడు ఆయన. ఇవన్నీ తిరిగి కలెక్షన్ చేస్తున్నాడు. ఆయన ట్రీట్ కాయిన్ ని ఇంకా మనకి రాలేదు. ట్రీట్ కాయిన్ దాన్ని ప్రీసేల్ లో కొన్ని కంపెనీలకు అమ్మి దాంట్లో వచ్చిన కలెక్షన్ ని దీనికి వాడుతున్నారు. ఈ ప్రాజెక్టు సిబేరియం 3ని డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి షిబా కమ్యూనిటీ బాగా వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా పాజిటివ్ గా మంచి రేటుకి వెళ్తుంది షిబా ఫ్యూచర్ లో. కనుక ఎవరో తొందరపడి అమ్మద్దు, హోల్డ్ చేయండి, ధైర్యంగా హోల్డ్ చేయండి. ఇటువంటి న్యూస్లు మీకు ఇంపార్టెంట్ గా తెలియాలనే ఇవన్నీ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే, ఆయన సితోషి కుసుమా పెట్టిన ట్వీట్. సో నౌ యూ నో వై ఐ కెప్ట్ చేంజింగ్ మై లొకేషన్ వైల్ పిచ్చింగ్ టు ద స్మార్టెస్ట్ మైండ్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. This is a big day for SHIB as we push forward for encryption and elevate our entire brand. There is so much in store for the army. I have never been more excited for SHIB. ఆయన ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అన్నది క్లియర్ గా మన ట్విట్టర్ లో, ఎక్స్ లో, ప్రస్తుతం ఎక్స్ దాంట్లో ఆయన ట్వీట్ చేశారు క్లియర్ గా. ఇట్లా ఈ కారణాల చేత నేను బాగా మన షిబా బ్రాండ్ కాయిన్స్ అన్ని కూడా షిబాని బాగా డెవలప్ చేయడం కోసం అన్ని కంట్రీస్ తిరిగి ఫండ్స్ రేజ్ చేయడానికి తిరుగుతున్నాను అని చెప్పాడు. ఇది ఒక మంచి న్యూస్. బాగా కమ్యూనిటీ బాగా వర్క్ చేస్తుంది, ఫౌండర్ కూడా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక 2 కాయిన్స్ గురించి చెప్తాను, అవి ఏంటనేది మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఒక 2 కాయిన్స్ గురించి చెప్తాను. అవి ఒకటి బెఫీ అని మెమీ కాయిన్. అదొకటి చూసుకోండి, అదొకటి బాగుంది అంటున్నారు. దాంట్లో బాగా మంచి ఫ్యూచర్ ఉంది ఆ కాయిన్ అంటున్నారు. అలాగే పిక్కా మూన్ కూడా చూసుకోండి. అది మరి ప్రస్తుతం ప్రీసేల్ లో ఉందో ఇంకా ఏ ఎక్స్చేంజ్ లో లాంచ్ చేశారో తెలియదు నాకు. అవి మీరు చెక్ చేసుకోండి. పిక్కా మూన్ కూడా బాగుంది అంటున్నారు. ఆ ఇమేజెస్ కూడా పెడతాను. ఇప్పుడు మనకి డిప్స్ వచ్చినాయి కనుక ఖచ్చితంగా ఈ డిప్స్ లో బై చేసుకోవాల్సింది బిట్ కాయిన్ క్యాష్. అది ప్రస్తుతం $470 దగ్గర ఉంది.
ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. అది $600 పైకి వెళ్తుంది. $700 వెళ్ళింది రీసెంట్ గా 15 రోజుల క్రితం. అందుకని BCH చూసుకోండి. దాని తర్వాత పోల్కా డాట్ 650 అలా ఉంది. ఖచ్చితంగా బాగా పెరుగుద్ది. పోల్కా డాట్ ఒకటి చూసుకోండి. మ్యాటిక్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ బాగా పెరిగాయి. ఆ తర్వాత మెమీ కాయిన్స్ లో ముఖ్యంగా చూసుకోవాల్సింది మీరు పెప్పీలో మీకు చెప్పాను, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాంచ్ చేస్తున్నారు వాళ్ళు కనుక అది బాగా పెరుగుతుంది. దాన్ని ఒకటి చూసుకోండి. దాని తర్వాత బాంక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఫ్లాకీ, ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత డాజ్ విఫ్లాట్ కూడా మంచి న్యూస్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ పెరుగుతాయి, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చెక్ చేసుకోండి. సెల్లార్ నెట్వర్క్, డాజ్ కాయిన్, ఈ రెండు కూడా ఎప్పుడు మిస్ చేయొద్దు. ఆపర్చునిటీ దొరికిందంటే ఖచ్చితంగా బై చేసుకోండి. అలాగే సొలానా కూడా ప్రస్తుతం కొంచెం డౌన్ లో ఉంది కనుక అది కూడా బై చేసుకోవచ్చు. చూసుకుని బై చేసుకోండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కాస్త ఎంకరేజ్ చేయండి. అదే నా రిక్వెస్ట్, కైండ్ రిక్వెస్ట్. ఎంకరేజ్ చేయండి బాగా. ఇంకా మంచి మంచి న్యూస్లు మీకు చెప్పాలని. శిబా గురించి ఏం భయపడబాకండి. మంచి ఫ్యూచర్ ఉంది శిబాకి కనుక బై చేసేవాళ్ళు బై చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు. హోల్డ్ చేసేవాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేసి. ఓకే, బాయ్.